ముఖ్యంగా ఇయరెక్స్ చాలా ఫేమస్. ఇట్లాంటి కేసుల్లో క్యామమిల్లా తడవకి చెవులో పోవటం. కొంతమందిని చూస్తే మీకు ఎప్పుడు కూడా 365 రోజులు చెవులో పత్తి ఉంటుంది. చూడండి, ఆసుపత్రికి వెళ్ళి 2 డ్రాప్స్ వేయించుకుని పత్తి పెట్టుకు వస్తూ ఉంటారు. ఎప్పుడూ ఉంటుంది. మ్యాస్టైడ్ బోన్స్ లో ఫస్ట్ జరుగుతుంది, మళ్ళీ రాను ట్రీట్మెంట్ అలా వస్తూ ఉంటుంది. అది అందులో ఓ మాట పిచికారి చేయిస్తూ ఉంటాడు, ఓ మాట వెరికారి చేయిస్తూ ఉంటాడు, ఇందులో నీళ్లు పోస్తూ ఉంటాడు, ఇందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తూ ఉంటాడు. ఏదో గొడవ ఉంటుంది అనమాట. అందులో ఉంటుంది బ్యాడ్ మూడ్స్. ఎప్పుడు బ్యాడ్ మూడ్స్ అని ఉంటాడు. ఇంటి దగ్గర బ్యాడ్ మూడ్సే, ఆఫీసులో బ్యాడ్ మూడ్సే. పైలు ఎత్తి నేలకేసి కొడతారు. లక్ష్మణ్ గౌడ్ కంటే ఎక్కువ ఉంటుంది. కొట్టి చంపేయండి, నన్ను పొడి చేయండి, నా తలకాయ బగలు కొట్టేయండి, టక్ 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 గోడకేసి కొట్టుకుంటాడు ఆఫీసర్. తలకాయ లక్ష్మణ్ గారు వస్తే గోడకేసి కొట్టుకోడు, కొడతాడు కావాలంటే. తలకాయ గోడకేసి కొట్టుకునేది ఎప్పుడు కూడాను క్యామమిల్లా వాడు. కింద నేల మీద కొట్టుకుని పిల్లలు కూడా నేలకి టక్ 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 కొడతారు ఏడుస్తూ గోడకి. అంటే మీరు ఆపాలన్నమాట పట్టుకునేవాడిని. ఆపలేదని ఏడుపు, ఆపితే ఆపారని కోపం, అంచేత ఇంకా ఎక్కువ. ఎట్లయినా సరే కోపం అనేది బాగా రావాలని వాళ్ళ హాబీ. ఇంకా ఈ నొప్పులన్నీ ఏ నొప్పి అయినా సరే ఎమెలరేటెడ్ ఫ్రమ్ హీట్, అగ్రవేటెడ్ ఫ్రమ్ కోల్డ్. పన్ను నొప్పి దీనికి ఆపోజిట్ గా వస్తుంది. చెవి నొప్పి, ముక్కు నొప్పి, చిగుళ్ళు నొప్పులు ఇవన్నీ ఇట్లాగే వస్తాయి. పంటి నొప్పి పంటలో వస్తుంది. వచ్చినప్పుడు దీనికి ఆపోజిట్. అంటే వేడి తగిలితే పన్ను గివ్వడం లాగేస్తుంది. చన్నీళ్లు తగిలితే హాయిగా ఉన్నట్టు. మళ్ళీ చిగుళ్ళ నొప్పులు పైదంటో వస్తాయి, అని చాలా కష్టం. చిగురుపోటు ఉంది అనుకోండి, చిగురుపోటు వెచ్చటి ఫోమెంటేషన్ కావాలంటాడు. పంటలో పోటు వస్తే చల్లటిది కావాలంటాడు. తర్వాత రేడియేట్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ అన్నింటిలోకి కూడా ఆ పంటలోంచి ఇలాగా ఫ్లాషెస్ వల్లే మెరుపు తీగల్లాగా రేడియేట్ అవుతుంది నొప్పి. క్యామమిల్లా వాడికి అంటే పంటితో ఇట్లా నొక్కితే ఇవన్నీ ఇలా అవుతాయి. ఫ్లాష్ కొట్టినట్లు. ది పెయిన్ రేడియేట్స్ త్రూ ది క్యాపిలరీస్ అండ్ నర్వ్స్. దీన్ని కెంట్ ఇలా చెబుతాడు, షార్ప్ షూటింగ్ పెయిన్స్. చాలా వాడి అయినటువంటి పోటు పొడుస్తున్న నొప్పులు, షార్ప్ షూటింగ్ పెయిన్స్. రేడియేట్ ఇంటూ ది నర్వ్స్, రేడియేట్ ఇంటూ ది నర్వ్స్. నరములలోనికి పొడుచుండును. ఏ నొప్పి అయినా క్యామమిల్లాది అలాగే ఉంటుంది. చెవులో పోటు వచ్చినా చెవులోంచి కంటలోకి ముక్కులోకి తలలోకి పొడుస్తుంది. పంట వచ్చినా పంటలోంచి కంటలోకి చెవులోకి ముక్కులోకి పొడుస్తుంది. ఇక్కడెక్కడన్నా వచ్చినా ఈ కంటలోకి ముక్కులోకి ఇలా పొడుస్తుంది. ఇక్కడ లేదా ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు ఇలా పొడుస్తుంటాయి. ఓ పక్క నుంచి ఇంకో పక్కకి అలా నరాల్లోకి కొట్టేస్తూ ఉంటాయి అనమాట. ఏ నొప్పి లేదు సరే. టైప్ ఆఫ్ పెయిన్స్ అవి. అంటే ఒక నొప్పి 5-6 నొప్పులు అవుతున్నట్టుగా పొడుస్తుంది. ఇక్కడ నొప్పి స్టార్ట్ అయితే ఇట్లా పొడుస్తాయి. ఎక్కడ మోకాట్లో పెట్టినా అంతే, చెస్ట్ లో పెట్టినా అంతే. చెస్ట్ లో చాలా పొడిస్తే గుండె జబ్బు బాబు అని ఏడుస్తాడు. గుండె జబ్బు ఏముండదు వాడికి. గుండె జబ్బు నోడికి అంత సఫరింగ్ ఉండదు. సుఖంగా తీసుకెళ్లిపోతారు యమలో వాళ్ళు. ఇంత హింస ఉందంటే వాడిది గుండె జబ్బు కాదని తెలియాలి.
హఠాన్ చటన్ చేస్తాడు వాడు క్యామోమిల్ వాడు. గుండె అసలు లోపల సహనం లేదు, ఇప్పుడు అయిపోయి ఉంటుంది ఇప్పటికీ అన్నట్టుగా చెబుతాడు. మీకేం తెలియటం లేదు, ఇంకా నేను బతుకున్నాను అనుకుంటారేమో, ఇప్పుడు నేను లేని ప్రస్తుతం అన్నట్టుగా చెబుతాడు. నెక్స్ట్ ఇందులో కూడా తలనొప్పులు ఇట్లా వచ్చినా సరే గుర్తుంచుకోండి క్యామోమిల్ అయ్యా. కన్ను నొప్పి లేదు, చెవి నొప్పి లేదు, ఇంకేం లేదు. తలనొప్పి ఇలా షూట్ చేస్తుంది కళ్ళలోకి, చెవులలోకి, ముక్కుల్లోకి. కనుక తలనొప్పికి క్యామోమిల్ గుర్తు లేకుండా ఉండకూడదు. తలనొప్పికి బ్రయోనియా, బెల్డోనా ఇలా గుర్తుండకూడదు. అది క్యామోమిల్ తలనొప్పి అయితే బ్రయోనియాకి తగ్గదు. తలనొప్పి వస్తే చికాకు, కోపం, విపరీతంగా వస్తే పలకరిస్తే ఏడుపు, ఇవే చూసుకోవాలి. ఈ మెంటల్ సింటమ్స్ ఇవి చూడాలి తలనొప్పి. అలాగే ముఖ్యంగా సేవింగ్ ఫ్యాక్టర్ ఎక్కడ వస్తుందంటే లైఫ్ సేవింగ్ ఫ్యాక్టర్. లేబర్ పెయిన్స్, ప్రసవపు నొప్పులు క్యామోమిల్ తాలూకు వస్తాయి. లోపల ఫీటర్స్ లోకి రేడియేటర్ పిండం అంతా నడు వెన్ను రేడియేటర్ భరింపరానంత నొప్పి, విపరీతమైన కోపం, దుఃఖం, ఏడుపు అన్నీ కలిసి వస్తాయి. గొంతు చించుకుని పెద్దగా అరుస్తారు. వెరిఫికేషన్ సిమ్టమ్ అట్టర్ స్లీప్లెస్నెస్, నిద్ర పట్టదు పగలు రాత్రి కూడా. అంతకు ముందు 4-5 రోజుల నుంచి ఉంటుంది ఆ సిమ్టమ్. నిద్ర పట్టదు. ఈ నొప్పులన్నిటికీ గుర్తుపట్టడానికి ఇంకొక మోడాలిటీ ఉంది. మూవ్స్ విత్ పెయిన్, ది పేషెంట్ మూవ్స్ విత్ పెయిన్. ప్రతి నొప్పికి రోగి కదలిపోవచ్చుండును. అంటే మోకాలు నొప్పి, అబ్బా అబ్బా ఎన్ని మాటలు షూట్ చేస్తే అన్ని మాటలు అది అబ్బా రిచువలిస్టిక్ గా అంటాడు. అది వాడి జరిగేది. అలాగే కడుపు నొప్పి, అబ్బా పోయిన ఆయన అబ్బా అంటాడు. ఎక్కడ నొప్పి అయితే, పన్ను నొప్పి అయితే, తలకాయ అలా పన్ను పొడిచినప్పుడల్లా తల ఊగుతూ ఉండాల్సిందే ముందుకి. సో ది ఫెలో మూవ్స్ విత్ ది పెయిన్. క్యామోమిల్ బెడ్ లో కూడా అంతే, ఏదో పాస్చర్ లో పడుకుని ఇంకో పాస్చర్ కి మూవ్ అవుతూ ఉంటాడు. పోటు నొప్పి వచ్చినప్పుడల్లా ఆ పాస్చర్ కి మూవ్ అవుతూ ఉంటాడు, మళ్ళీ మూవ్ అవుతూ ఉంటాడు. మూవ్ అవ్వకుండా ఉండలేడు. చివరికి క్యామోమిల్ తాలూకుది వేలు నొప్పి అయినా సరే నొప్పి నొప్పి ఎన్ని మాటలు ఉంటే అన్ని మాటలు అట్లా అంటాడు అన్నమాట. తర్వాత అటు ఇటు తిరుగుతాడు ఇంట్లో. అంటే రూస్ టాక్స్ వాడు తిరిగినట్టు కాదు. రూస్ టాక్స్ వాడికి తిరిగితే హాయిగా ఉంటుంది. వాడు నొప్పి అంటే నడుము తిరిగి అబ్బా కొంచెం 4 అడుగులు వేసేటి హాయిగా ఉందని రూస్ టాక్స్ వాడు అలా వెళ్ళొస్తాడు. వీడు అలా కాదు. నొప్పి అంటే ఇప్పుడు బోన్లో పుల్లెలే తిరుగుతాడు ఇంట్లో. ఆ నొప్పికి పరిగెడతాడు అనమాట. ఇట్లీ చెడు గిరిగిరానో ఏదో పరిగెడుతూ ఉంటాడు. ఇది క్యామోమిల్ ఉంటుంది. అంటే ఫిజికల్లీ హీ విల్ బి ఆన్ ది మూవ్ ఆల్వేస్ బికాస్ హీ కెనాట్ టాలరేట్ దిస్ గ్యాంగర్న్ అనేటువంటిది. ఆ గ్యాంగర్న్ అనేటువంటిది ఇక్కడ మెంటల్ కేసెస్ లో ఏమవుతుందంటే గ్యాంగర్న్ లో 2 రకాలు. మెంటల్ కేసెస్ లో కూడా ఇప్పుడు హై దీంట్లో ఉన్న డిమెంట్, మ్యాడ్నెస్, ఇన్సానిటీ కేసుల్లో ఆ ఇంట్లో ఆ కిటికీ దగ్గర నుంచి ఇక్కడ దగ్గరికి, దీని దగ్గర నుంచి ఎక్కడి దగ్గరికి అలా తిరుగుతూ ఉంటాడు. కిటికీ పట్టుకులు అవుతాడు. కిటికీ తలుపులు పుటామని కిటికీ తలుపులు కొట్టి మళ్ళీ ఇతలకు వస్తూ ఉంటాడు. మళ్ళీ అట్లా వాకిటి తలుపుల దగ్గర ఇట్లా గది మొత్తం మూవ్ అవుతూనే ఉంటాడు. ఓ చోట కూర్చుంటూ ఉండదు క్యామోమిల్. ఇది ఒక మోడాలిటీ. సో మూవ్స్ విత్ ది పెయిన్, కెనాట్ కీప్ స్టిల్ అన్నాడు. కెనాట్ కీప్ స్టిల్, కదలకుండా 1 నిమిషం కూడా ఉండలేడు. అయితే
డ్రై గ్యాంగర్ మాయిస్ట్ గ్యాంగర్. కదిలితే కొంచెం బాగుంటుందా, కదలకపోతే కొంచెం బాగుంటుందా వాడికి? ఫ్యాక్ట్ ఏమిటంటే హీ ఈజ్ నాట్ బెటర్ ఐదర్ బై రెస్ట్ ఆర్ బై మూవ్మెంట్. అది అదో మోడాలిటీ. హీ ఈజ్ నాట్ బెటర్ ఐదర్ బై రెస్ట్ ఆర్ బై మూవ్మెంట్. కదలకున్నాను కదిలినను ఉపశమనం ఏ విధముగానూ లేదు. కదిలిన ఉపశమనం లేదు, కదలకపోయిన ఉపశమనం లేదు. కానీ ఎట్లా ఉంటాడు? కదలకుండా మొత్తుకుంటూ కదులుతూనే ఉంటాడు. ఇంకొక దీంట్లోనే కొంచెం అబ్జర్వ్ చేయగలరు చేస్తే ఈజ్ యాంగ్రీ అబౌట్ ది పెయిన్. తనకి ఏ నొప్పి ఉన్నా ఆ నొప్పిని గురించి కోపం వస్తుంది, అక్కర్లేదు, మైండ్ లో మొహంలో కనిపిస్తూ ఉంటుంది. ఈజ్ యాంగ్రీ అబౌట్ ది పెయిన్. హెర్రింగ్ గారు చెప్పింది, ఏదైనా బాధ వచ్చింది అంటే ఆ బాధ రావటం మీద విపరీతమైన కోపంతో ఉంటాడు లోపల. లాజికల్ ఏం కాదు అది, మోస్ట్ ఇల్లాజికల్. అండ్ హీ మోర్ యాంగ్రీ. ఎంత సఫరింగ్ ఎక్కువ ఉంటే అంత యాంగర్ ఉంటుంది వాడికి. తర్వాత నెక్స్ట్ ఇది అక్కడ గ్యాంగర్ టిష్యూ దగ్గర ఉన్నటువంటి మెకానిజం ఇది. వర్స్ వైల్ థింకింగ్ అబౌట్ వెన్ థింకింగ్ అబౌట్ పెయిన్. తనకున్న నొప్పిని గూర్చి ఆలోచించినప్పుడల్లా నొప్పి ఎక్కువ ఇంకా ఎక్కువ అయిపోతుంది. ప్యూరిఫై అవ్వదు, ప్యూరిఫికేషన్ కాదు. ఇదొకటి బ్లడ్ వస్తుంది కదా ఆర్టరీ ద్వారా. అంటే ఆ ఆర్టరీ మీరు వెళ్ళారు అనుకోండి కశ్యప్ ఎంటర్ అయిన తర్వాత ప్రతి పార్టీ కూడా బ్లడ్ సప్లై. బాబా అయ్యో ఇంతలోకే మీరేవో ఆఫీస్ విషయాల్లో దించారు బ్లడ్ ఉంది ఆర్టరీ నుంచి మాట్లాడుతున్నాను. నేను చెప్పి ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, వాడికి కాగితం ఇవ్వాలి, వాడితో చెప్పాను, ఇవి చదువుతూ ఉంటారు. కొంచెం అలా పెయిన్ ఉంటుంది కానీ ప్యాసివ్గా ఉంటుంది. ఇంతలోకే ఇంకోటి వచ్చి ఏ సార్ మీకు ఏదో చెవి నొప్పి వచ్చింది కదా సార్ అంటే అమ్మా మళ్ళీ పొడి చేస్తుంది. ఇంత ఆఫీసర్ గారికి వాడు మళ్ళీ పొలుగు వేసాడు అనమాట. ఇంకోటి వచ్చి క్వశ్చన్ వేసాడంటే మర్యాద కోసం వేస్తారు పాపం. యోగక్షేమం వహామ్యహం అన్నట్టుగా సబార్డినేట్స్ వచ్చి ప్రతివాడు వచ్చి తమకు చెవి నొప్పి వచ్చిందా, అయ్యే మీకెందుకు వచ్చింది సార్, ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టు ఇట్లా కొన్ని క్వశ్చన్స్ వేస్తారు కదా ఉపచార వాక్యాలు. వీడు యథాలాపంగా అబ్సెంట్ మైండెడ్ గా ఉండి మాట్లాడుతున్న సేపు పెయిన్ కొంతే ఉంటుంది. ఎవడన్నా వచ్చి చెవి నొప్పి వచ్చింది కదా అంటే ఓ వల వచ్చేస్తుంది. దీని పక్కనే రాసుకోండి డయాబెటీస్ కి దానికి కూడా ఈ లక్షణం ఉంది. యాసిడ్ ఆక్సాలిక్. యాసిడ్ ఆక్సాలిక్ టిష్యూ బిల్డప్ ఎక్కడో పట్టేస్తుంది నొప్పి, చాలా నొప్పి, కదలలేదు. కొంచెం ఏదో పుస్తకం చదువుతుంది, ఇంకేజ్ అవుతారు. లేచి పుస్తకంలో సెంటెన్సెస్ బాగున్నాయని నోట్ చేసుకుంటాను, పెన్ను తీసుకుంటారు, పేపర్ తీసుకుంటారు. ఇంతలోకే టక్కన మళ్ళీ జ్ఞాపకం వస్తున్నప్పుడు జ్ఞాపకం రాగానే పడుకోవాలి అక్కడ పెట్టండి ఎక్కువ అవుతుంది. అంటే మైండ్ ఆ పెయిన్ ఉన్నటువంటి ఆస్పెక్ట్ మీదకి వెడితే షూర్ గా పెయిన్ ఎక్కువ అగ్రవేట్ అవుతుంది. దాంట్లో ఇంకా మార్క్డ్ గా ఉంటుంది సిమ్టమ్. ఆక్సాలిక్ యాసిడ్ లో మీరు బాగా వాడిని కనుక ఎంగేజ్ చేయగలిగారంటే పూర్తిగా పెయిన్లెస్ గా కొన్ని గంటలు గడుస్తాయి వాడికి, అస్సలు పెయిన్ లేకుండా. పెయిన్ ఒక్కటే కాదు ఆక్సాలిక్ యాసిడ్ లో, యూరినేషన్. మైండ్ జ్ఞాపకం వస్తే అప్పుడు వెళ్ళాలి వాడు. ఒక రకమైన డయాబెటీస్ ఇన్సిపిడస్, షుగర్ లేకుండా డయాబెటీస్ వెళుతూ ఉన్న వాళ్ళకు ఉంటారు. ఎంతసేపటికో మాట వెళ్ళాలి అంటే జ్ఞాపకం వస్తే వెళ్ళాలి, లేకపోతే 2-3 గంటలు జ్ఞాపకం రాకుండా మీరు ఏదైనా కనుక రసవంతమైన డిస్కషన్ పెడితే ఈ 2-3 గంటలు ఒంటరికి వెళ్ళక్కర్లేదు. దట్ ఈజ్ ఆక్సాలిక్ యాసిడ్. మీకు మాటి మాటికి యూరిన్ అవుతుంది కదా సార్ అని అడిగితే వస్తా అని వెళ్ళి రావాలి. ఈ రెండవ దాంట్లో కొంచెం ఎక్కువ మార్కెట్ గా ఉంది, క్యామిల్లాలో కూడా ఉంది. పెయిన్ గురించి ఆలోచించినప్పుడు పెయిన్ ప్యాసివ్ గా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. పెయిన్ గురించి జ్ఞాపకం వచ్చినప్పుడు చాలా ఎక్కువ మళ్ళా ఒక పోటు గట్టిగా పొడి చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఒక స్టిమ్యుల్ ఫిలప్ అవడానికి ఒక స్టిమ్యులేషన్ దానికి, అంటే అది కంప్లీట్ గా ఫిలప్. తలనొప్పులకి ముఖ్యంగా ఫ్రీక్వెంట్ గా వచ్చే తలనొప్పులకి ఒక మోడాలిటీ ఉంది. మన సెన్సరీ అండ్ హెడేక్స్ ఆర్ అగ్రవేటెడ్ ఇవి పనిచేయవు ఆర్గన్స్ లోపల.
అటానమిక్ నర్వస్ సిస్టమ్ అని వేరే ఉంటుంది. వాలంటరీ నర్వస్ సిస్టమ్ కాకుండా ఇన్వాలంటరీ నర్వస్ సిస్టమ్ ఫ్రమ్ 9 AM or 9 PM. వీటిని కూడా ఫంక్షన్ చేయడానికి రాత్రి 9ంటికి కానీ తెలుస్తుంది, పొద్దున్న 9ంటికి కానీ ఎక్కువ అవుతుంది. కనుక నేట్రం ఊరేమో అనుకుంటాం, అవన్నీ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. కానీ అనివార్యబుల్ గా తగ్గటం స్టిమ్యులేషన్ మాత్రం తెల్లారబోతుండగా తగ్గుతాయి. అంటే రెండు రకాలైనటువంటి ఎమ్యులరేషన్ బిఫోర్ మార్నింగ్. స్టిమ్యులేషన్ ఒకటి చేతి మీద పురుగు బాగుతుంది, పొద్దున వచ్చినా మర్నాడు తెల్లవారుసం తగ్గాల్సిందే. మెసేజ్ అంది విపరీతమైన తలనొప్పులు వస్తాయి. సాయంత్రం వచ్చినా మర్నాడు తెల్లవారుసం తగ్గాల్సింది. పైకి లోపలికి అందింది. తలనొప్పి ఉన్నంతసేపు కోపం, ఏడుపు, చికాకు ఇవన్నీ ఉంటున్నాయి. రెండో చేతికి ఇది ఒక మోడాలిటీ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నెమ్మదిగా పురుగును రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేయకపోయినా నిద్ర పట్టకపోవటం అనేటువంటిది క్యామోమిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన లక్షణాల్లో ఒకటి. ఈ మొదటి నిద్రలు పట్టకపోవటం వల్లనే మనం రెండోది ఇన్వాలంటరీ ఫంక్షన్ అవుతుంది. వాడు క్యామోమిల్లా వాడేమో అని అనుమానించవలసి ఉంటుంది. నడుస్తూ నడుస్తూ అరటిపండు తొక్కమే కాలేదు. అట్టర్ స్లీప్లెస్నెస్ అండ్ ఇన్సోమ్నియా. కడబోతున్నాం ఇమీడియట్ గా చేతులు క్యామోమిల్లా అది రెండో నర్వస్ యాక్షన్. ఓపియం, కాఫీ ఎక్రుడ్. అంటే పడుతున్నాం క్యామోమిల్లా, ఓపియం, కాఫీ, అట్టామని ఈ అట్టర్ స్లీప్లెస్. తాత్సారం చేసి నెమ్మదిగా అస్సలు కంటి మీద కురుకు లేకుండా 4-5 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి వెంటనే హ్యాండ్ చేంజర్ పై ఆటోమేటిక్ గా వాటికి దెబ్బ తగ్గకుండా చేయడం కోసం కనుక నిద్ర కంట్రోల్ మనకి ప్రామినెంట్ గా పట్టడం లేదు అన్నప్పుడు ఈ డ్రగ్స్ మీద మైండ్ ముందు వెళ్ళాలి. ప్రాబబిలిటీ. తలకాయ నొప్పులు సాయంత్రం కానీ ఉండదు, పొద్దున కానీ వస్తాయనో ఇంకొక చిన్న మోడాలిటీ దాంట్లో పెట్టుకోండి. ఫీవర్ కనుక స్టార్ట్ అయితే సామాన్యంగా 9 AM కి తలనొప్పితో స్టార్ట్ అవుతుంది, PM కి స్టార్ట్ అవుతుంది. లేకపోతే వాలంటరీ అండ్ నర్వస్ సిస్టమ్ లోనే కనుక పనిచేసి జ్వరం కనుక వచ్చేటట్లయితే ఆ తలనొప్పి వచ్చే టైంకి పొద్దున వస్తుంది, లేదా తలనొప్పితో పాటు వస్తుంది. వాలంటరీ నర్వస్ ద్వారా మన కంట్రోల్లోనే అంటే క్యామోమిల్లా జ్వరములు సామాన్యంగా సాయంత్రం మొదలు పెట్టవు. పెట్టుంటే తర్వాత ఆఫీస్ కాన్వర్స్లీ సాయంత్రం మొదలుపెట్టిన జ్వరములు సామాన్యంగా క్యామోమిల్లావి కావు, నర్వస్ సిస్టమ్ ద్వారా బెటర్. బ్రయోనియావి ఉంటాయి. ఎప్పుడైతే ఏట్రియా ఫిలప్ అవుతాయో ఆ ఫిలప్ అయిన వెంటనే ఆ నర్వస్ స్టిమ్యులేషన్ ద్వారా ఇమీడియట్ గా ఏట్రియం తలనొప్పి మొదలైన నొప్పులన్నీ కాంట్రాక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ సాయంత్రం మొదలెడతాయి PM లో. జ్వరం ఒక్కటి మాత్రం వీనా కేవా నుంచి AM లో మొదలు. ప్లాంట్ గా ఓపెన్ అవుతాయి. డైరెక్ట్ గా ఇలా ట్యూబ్స్ ఓపెన్ అయినట్టుగా ఓపెన్. వాళ్ళ నొప్పులు జ్వరం కూడా కలిసి వచ్చినా వాడికి నొప్పులు ఒక్కటి కింద సాయంత్రం రావచ్చు, తలనొప్పి ఏవైనా జ్వరం ఇవాళ పొద్దున రావచ్చు, కాబట్టి ఇంకా బ్లడ్ లేదా రెండూ కలిసి ఉదయం రావచ్చు. అంతేగాని జ్వరం సాయంత్రం రాదు క్యామోమిల్లా వాడికి. ఇది ఈ తేడా కొంచెం గమనించుకుంటే డ్రగ్ వేయటానికి కొంచెం ఇది. వెంట్రికల్స్ లోకి రావడం ఒక్కటే గతి, ఇంకో గతి లేదు. కాబట్టి తగ్గినట్టు మొత్తం ఏట్రియం లో ఉన్నటువంటి తర్వాత వెంట్రికల్స్ లోకి డ్రైన్ అవుతుంది. అయితే ఇప్పుడు వెంట్రికల్స్ ఏ ఫేజ్ లో ఉండాలి? గ్రీనిష్ డిశ్చార్జ్. కంట్రాక్షన్ ఫేజ్ లో 5 ఉన్నాయి. ఇవి ఆకుపచ్చగా విరోచనాలు ఉండాలి, లేకపోతే రిసీవ్ కావు. ఆకుపచ్చగా పసరువాంచి, వెంట్రికల్స్ రిలాక్స్ చెవులోంచి ఆకుపచ్చగా కూడా రిసీవ్ చేస్తుంది. చీవి. ఎప్పుడైతే ఏట్రియాలో ఉన్నటువంటి బ్లడ్ కాంట్రీని చుమ్మేస్తే ఆకుపచ్చగా ఫ్లెమ్, మళ్ళీ అవి రిలాక్స్ అవుతాయి బ్లడ్ ని రిసీవ్ చేసుకోవడానికి. కొంచెం పసుపచ్చగా కలిసి కూడా ఉంటే ఉండవచ్చు. గ్రీనిష్ ఎల్లో. ఈ వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి. ఏవి వాల్వ్స్ క్లోజ్ అవుతాయి? క్లోజ్ అయ్యి జాండిస్ లో కూడా కాంట్రాక్ట్ అవుతాయి. యూరిన్ ఆకుపచ్చగా ఉండేటువంటి కేసులు ఉన్నాయి క్యామోమిల్లా వాళ్ళు. కాంట్రాక్ట్ అయినప్పుడు ఈ వాల్వ్స్ టైట్ గా క్లోజ్. గ్రీనిష్ ఆర్ గ్రీనిష్ ఎల్లో. రెండో పాస్వే లేక మోషన్ మాత్రం షూర్ గా లూజ్ మోషన్స్ పిల్లలకి పెడుతున్నప్పుడు గ్రీనిష్ ఎల్లో మోషన్స్, అదొక్కటే పాస్వే. పళ్ళు కొరకడం ఇట్లా రాస్తూ ఉంటారు. రాత్రి పడుకుంటే ఒక పంటికి ఒక పన్ను గిస 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 రాస్తూ ఉంటారు, లేదా పట 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 పళ్ళు కొరికేస్తూ ఉంటారు. జుట్టంతా కొంత ఊడిపోయి కొంత మిగులుతుంది. చుట్టూ పీకేసేసుకుంటూ ఉంటారు, నేలకేసి తలకాయ కొట్టుకుంటూ ఉంటారు, సన్నబడిపోతారు. ఈ సిమ్టమ్స్ అన్ని కలిపితే క్యామోమిల్లాకి వస్తుంది. గ్రీన్ డయేరియా కూడా కలిపి, ముఖ్యంగా పళ్ళు వస్తున్నప్పుడు వచ్చిన డయేరియా అంటారు. అప్పుడు కూడా ఈ సిమ్టమ్స్ ఉంటేనే క్యామోమిల్లా వేయాలి. కానీ పళ్ళు వస్తున్నప్పుడు వచ్చిన డయేరియాకి క్యామోమిల్లా అంటే పనిచేయదు. పళ్ళు వస్తూ ఉండి ఈ మెంటల్ గా ఈ చికాకు వైలెన్స్ లేదనుకోండి, సపోజ్ ది బాయ్ ఈజ్ టెంపర్మెంట్ ఈజ్ కామ్,
క్యామోమిల్లా ఇస్ కాంట్రా ఇండికేటెడ్, అంటే ఇండికేట్ అవ్వలేదు క్యామోమిల్లా. సప్లై చేయబడుతుంది. కుర్రవాడు ఏడవట్లేదు అనుకోండి, మోషన్స్ అవుతున్నాయి, లంగ్స్ గ్రీన్ గానే అవుతున్నాయి, ప్యూరిఫికేషన్ మరి అది మొత్తం జరిగి పళ్ళు కొరుకుతూనే ఉన్నాడు ఒక్కొక్క పిల్లవాడు, కానీ నవ్వుతున్నాడు, ఎలా ఉన్నదని ఏదైనా ఇస్తే తాగుతున్నాడు, ఇట్లా నాయన అంటే వస్తున్నాడు, కూర్చోరంటే కూర్చోడు. క్యామోమిల్లా నెవర్ వర్క్స్. బీపీ చూస్తూ ఉంటాం. బీపీ క్యామోమిల్లా సెటప్ లేకపోతే మాత్రం క్యామోమిల్లా తెలుస్తుందండి. అందుకని పళ్ళు వచ్చే పిల్లలకి విరోచనాలు ఎడుతుంటే క్యామోమిల్లా అని వేస్తారు, వేయకూడదు. పార్ట్స్ ఆఫ్ బాడీకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ హార్ట్ క్యాల్కేరియా ఫాస్ అయి ఉండవచ్చు. లెఫ్ట్ సైడ్ ఆఫ్ హార్ట్ లో ఎంత ప్రెషర్ ఉందో తెలుస్తుంది, అదే కావాలి. రైట్ సైడ్ కాల్షియం డిస్టర్బెన్సెస్ లో వెళ్ళేటువంటి మోషన్స్ లో పిల్లలకి క్యాల్కేరియా ఫాస్ అయి ఉండవచ్చు, అందుచేత క్యాల్కేరియా ఫ్లోర్ అయి ఉండవచ్చు. అక్కడ హార్ట్ ఎంత ప్రెషర్ తో అయితే కాంట్రాక్ట్ అవుతుందో ఇట్లా మిగతా డ్రగ్స్ లో పల్సటిల్లా కొంతమందికి అయి ఉండదు. అయితే బీపీలో రెండు సౌండ్స్ మనం చూసుకోవాలి జాగ్రత్తగా. బీపీలో రెండు ఫిగర్స్ ఎల్లో ఆర్ ఇక్కడ అదే ఎల్లో ఇస్ గ్రీన్ ఆర్ గ్రీన్ డిశ్చార్జ్. కానీ పల్స్ లో శరీరం నుండి వచ్చే స్రావములన్నీ ఆకుపచ్చగా గానీ కొంచెం పసుపు కలిపిన రంగు గానీ ఉంటాయి. ఒక సౌండ్ కొంచెం నెక్స్ట్ మోడాలిటీ ఆ ప్రొలాంగ్డ్ గా వచ్చేదాన్ని లబ్ అంటారు, రెండోదాన్ని డబ్ అంటారు. అంటే ఆ పేరు ఎందుకు పెట్టారు? సెన్సిటివ్ టు ది టచ్ ఆఫ్ ఎయిర్. అటువంటి పీరియడ్ ఎంతసేపు పడుతుందో అంతసేపు కాంట్రాక్ట్ అవుతుంది. సెన్సిటివ్ టు ది టచ్ ఆఫ్ ఎయిర్. ఎంతసేపు ఉంటుందో అంతసేపు రిలాక్స్ అవుతుంది. గాలి తగిలితే సౌండ్స్ అలా ఉంటాయి కాబట్టి విపరీతమైన బాధ వస్తుంది. కిటికీలోంచి వచ్చి ఇక్కడ గాలి తగిలిందంటే పన్ను పోటు వచ్చిందనమాట, ఇదంతా పచ్చిపుండలు ఇలా వేచినట్టాయి, లేదా చెవి పోటు వచ్చిందనమాట. చర్మానికి గాలి తగిలితే లోపల శరీరంలో ఉన్న బాధలన్నింటినీ ఉద్రేకింపజేస్తుంది. ఆ గాలి తగిలినంత దూరం కూడా పుండులా ఉంటుంది, భరించలేరు గాలి. ఇట్లా గష్ ఆఫ్ విండ్ కనుక దేంట్లోంచైనా తగులుతుంటే భరించలేరు. ముఖ్యంగా కారులో విండోలోంచి తగులుతూ ఉంటే వీళ్ళు అదే మూసేస్తున్నారు, పడుకోవాలి, భరించలేరు. కనుక వెరీ సెన్సిటివ్ టు ఎయిర్, ఫ్లో ఆఫ్ ఎయిర్ అనమాట. నెక్స్ట్ అది పల్స్. బీపీలో ముఖ్యంగా ఇప్పుడు చెప్పబడిన సిమ్టమ్ చెవులకి మ్యాక్సిమం ఉంటుంది. ఇట్ ఈస్ సెన్సిటివ్ టు ది టచ్ ఆఫ్ ఎయిర్, ఇట్ ఈస్ మ్యాక్సిమం ఇన్ ది ఇయర్. కానీ చెవలలోకి గనక గాలి సూటిగా తగిలిందంటే సైకిల్ మీద ఏదో పెడుతుంటే చురుక్కని దబ్బరం పెట్టి పొడిచినట్టు ఇట్టించాడు, పొడిచిందనమాట చెవులో. అది ఇప్పుడు ఇలా టర్న్ చేస్తాడు సైకిల్, ఆ విండ్ గట్టిగా కొడుతూ ఉంటుంది, ఆ టర్న్ చేయడంలో చెవులో పొడుస్తుంది ఒక యాంగిల్. టక్కన ఇక్కడి నుంచి పొడిచేసి తెలుగు తప్పినంత అవుతుంది వాడికి ఒక క్షణం. దట్ ఈస్ ది టైప్ ఆఫ్ పెయిన్ ది క్యామోమిల్లా ఫెలో గెట్స్. తర్వాత మనకి నేట్రమూర్ లో ఉన్నట్లే ఓ సిమ్టమ్ లాస్ ఆఫ్ సెన్స్ when suffering from cold, loss of sense of smell when suffering from cold. జలుబు చేస్తే వాసన తెలియదు, అన్ని ఒకటే వాసన వేస్తాయి, ఏం వాసన వేయవు. గులాబీ పూలు వాసన చూపించినా అంతే, అమోనియా వాసన చూపించినా అంతే. అడిగి లెఫ్ట్ వెంట్రికల్ లో ఎప్పుడైతే ప్రెషర్ ఆ గట్టర్ దగ్గర బాగు చేస్తున్నారన్న అంతే, కిటికీ దగ్గర ఇట్లా కూర్చున్నా గోడలే ఉంటుంది ముక్కు. జలుబు తగ్గాక మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. ఇట్లా 10-12 ఏళ్లు కనుక జరిగితే ఆ పైన సెన్స్ ఆఫ్ స్మెల్ ఉండదు, జలుబు ఉన్నా ఉండదు, తగ్గిపోయినా ఉండదు, క్రమంగా పోతుంది. కనుక ఇక్కడ నేట్రమూర్ తో కంపేర్ చేసుకుని పక్కన బ్రాకెట్స్ లో నేట్రమూర్ అని రాసు. ఇంకొక మోడాలిటీ చాలా ముఖ్యం. ఏదన్నా తింటే చిరంగానే ఏదైనా తాగంగానే మొహం అంతా తమాషగా చెమటలు పోసేస్తుంది, గుడ్లు చెమటలు పోస్తుంది. స్వెట్టింగ్ ఆఫ్ ఫేస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్. పిల్లల్లో అయినా సరే పెద్దవాళ్ళు, పిల్లల్లో బాగా కనిపిస్తుంది క్లియర్ గా. అన్నం అది పెట్టారనుకోండి, తినేటి మొహం అంతా అలాగా చెమట పోషిస్తుంది. ఇది క్యామోమిల్లా వెరిఫైయింగ్ సిమ్టమ్స్ లో ఒకటి కింద పెట్టుకోవచ్చు. అలాగే హైస్యామస్ కి పెద్దవాళ్ళకి భోజనం చేస్తున్నంతసేపు యాంగ్విష్ అంటే విపరీతమైన వేదన, ఏదో ఎక్కడో ఏమిటో అయిపోతూ ఉంటే భోజనానికి కూర్చుంటే ఉంటుందండి,
కాబట్టి హార్ట్ అంటే ఏదో దుర్వార్త విన్నాక విస్తరి ముందు కూర్చుంటే ఎలా ముంచేస్తూ ఉంటే అంతసేపు, లేదా భోజనానికి కూర్చున్నాను కాక ఫైర్ ఇంజిన్ వెళ్ళి అక్కడెక్కడో ఇళ్లు తగలడుతున్నాయట కొన్ని ఇయర్స్ అయ్యేసరికి హార్ట్ అని తెలిసాక విస్తర ముందు కూర్చుని భోజనం చేయవలసి వస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది అడుగుతున్నాడు హయస్యామస్వాడికి. భోజనం చేస్తున్నంతసేపు కూడా ఉక్కిరి బిక్కిరి మరణ వేదన చేయడం ఆపంగానే మళ్ళీ మామూలుగా ఉంటాడు. ఎంతసేపు చేస్తున్నాడో అంతసేపు ఉక్కిరి బిక్కిరి. ఏ కష్టాన్నైనా సరే పాలు పంచుకునేటువంటి దాన్ని కెంట్ యాంగ్విష్ వైల్ ఈటింగ్ అంటాడు. తింటున్నంతసేపు యాంగ్విష్, కొంత ఇవి లాగేసి సేవ్ చేయడానికి అది హయస్యం. అంచేత హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్లో లివర్ అలాగే క్యాములకి చెమట అంటే తినంగానే తాగంగానే చెమట, చల్లటిది తాగినా అంతే, వెచ్చటిది తాగినా అంతే, మొహం చెమట పట్టేస్తుంది. చాలా కాంప్లికేట్ అయిపోయిన తర్వాత ఇంకొక మోడాలిటీ బీపీ కంటిన్యూస్ గా ఉంటే అంత కంగారు. జ్వరంలో గానీ దేంట్లో గానీ పిల్లలకి అజీర్ణంలో గానీ విరోచనాల్లో గానీ వన్ చీక్ రెడ్, దాని లెవెల్ చాలా ఎక్కువ. ఒక బుగ్గ బీపీని ట్రీట్ చేస్తే బాగా ఎర్రగా కందినట్లు ఉండును, అలా బతికున్నంత కాలం ఎర్రబడును. రెండు బుగ్గల్లో ఒక బుగ్గ ఎర్రబడుతుంది. కూడా బీపీ పెరుగుతుంది. పక్కన రాసుకో. ఆయుర్వేదిక్ ఫెర్రం మెటాలికం కూడా అంటే ఓటీసీ ఒక బుగ్గ ఎర్రగా దాటిన తర్వాత ఒక బుగ్గ పేల్గా తర్వాత వచ్చే బీపీ గురించి చెప్పారు. ఉంటుంది. దాటినప్పటి నుంచి రోజు కనీసం ఒక గంట చిన్నపిల్లలతో జ్వరం ఉన్నా, తలనొప్పి ఉన్నా, పంటి పోటు ఉన్నా, ఏ బాధ ఉన్నా యాక్టివ్ గా ఉన్నటువంటి బాధల్లో ఓ పక్క కంది ఉంటుంది ఎర్రగా, చేస్తే బీపీ రావడానికి ఓ పక్క మామూలుగా ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వంలో కాజేషన్ అయిపోయిన మోడాలిటీస్. కాజేషన్ ఒకటి రాసుకోండి చివరికి. కారణములు క్యామోమిల్లా పేషెంట్లు అవడానికి కారణములు: నార్మల్ గా ఎందుకు వస్తుంది? వీడి ఉండేటువంటి టెన్షన్, మార్టిఫికేషన్, ఆ బ్రెయిన్ లో ఉండేటువంటి టెన్షన్, ఆ స్పీడ్, ఆ వర్ది, అవమానించుట, అవమానింపబడుట, వాటి వల్ల పెరుగుతుంది. రోజు కనీసం ఒక గంట మైండ్ వాటి నుంచి రిలాక్స్ తీవ్రంగా లైఫ్ లో పెద్ద అవమానం కనుక పొందినట్లయితే సోరిక్ పేషెంట్ అయితే లైఫ్ లాంగ్ క్యామోమిల్లా పేషెంట్ అయిపోతాడు మెంటల్ గా. అంచేత బీపీ. అలాగే కాంట్రడిక్షన్, కొన్ని కండిషన్స్ లో ఎదిరించుట, హోరాహోరీగా ఓడించుట, లేకపోతే పండిత వాదాల్లో ఓడిపోయాట చేశామనుకోండి. కుడ్ నాట్ ఆర్గ్యూ, బీపీ తక్కువగా అది కూడా కొంచెం ఆర్గ్యూ చేయలేకపోతే దెబ్బతినేస్తాడు. బీపీ తక్కువగా ఉంటే ఏమవుతుంది? ఇంకా కొన్ని డ్రగ్స్ అలా కావు, వెనకార్డియం మొదలైనటువంటి. దాని వల్ల ఏమవుతుంది? దో వ్యాంక్విష్డ్ హీ కుడ్ ఆర్గ్యూ స్టిల్ అన్నాడు గోల్డ్ స్మిత్. అట్లా ఉంటాయి విలేజ్ స్కూల్ టీచర్ లాగా ఉంటాయి. ఓడిపోయినా వాడు ఇంకా వాదించగలడు అన్నాడు. వీడు ఓడిపోతే జ్వరం వస్తుంది జాగ్రత్త అంటాడు. క్యామోమిల్లా కాంట్రడిక్షన్. అలాగే కాజెస్ ఆఫ్ యాంగర్, విపరీతమైన కోపం వస్తుంది క్యామోమిల్లా వాడికి అన్నది ఒక్కటే రైట్ కాదు. విపరీతమైన కోపం వచ్చేటువంటి సిచ్యువేషన్ లైఫ్ లో గనక వాడిని డ్రైవ్ చేస్తే బార్న్ సోరిక్ పేషెంట్ అయితే లైఫ్ లాంగ్ క్యామోమిల్లా పేషెంట్. అంటే ది కాన్వర్స్ ఈజ్ ఆల్సో ట్రూ ఇన్ ఏ సోరిక్ పేషెంట్. అంటే క్యామోమిల్లా పేషెంట్ అయితే కోపం వస్తుంది, విపరీతమైన కోపం తీస్తే షాక్ వల్ల క్యామోమిల్లా పేషెంట్ అవుతాడు. ఈ రెండు రైట్, ఇది బోత్ ఆర్ ట్రూ.